మంచి సంతోషకరమైనటువంటి అభిమానం అభిమానం సార్ దయచేసి అభివృద్ధిలో కొంచెం సమయం పాటించి శ్రీ గౌరవనీయులైన బయారెడ్డి సార్ గారికి నా యొక్క సన్మాన శుభాకాంక్షలు. అలాగే నాతో కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, ఇన్ఛార్జ్ హెచ్ఎం గారికి, మా చిన్నాన్న శివారెడ్డి సార్కు, సుబ్రాయుడు సార్కు, వీరందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. బయారెడ్డి సార్ గురించి నాకు 5 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ పాఠశాలలో కలిసి పనిచేశాను. కానీ బయారెడ్డి సార్లో నేను గమనించిన విషయం ఏంటంటే, సార్ సమయపాలన చాలా కరెక్ట్గా పాటిస్తారు. తర్వాత సబ్జెక్టు చెప్పేటప్పుడు కూడా ఎక్కడ సారు రాజీ పడే వ్యక్తి కాదు. ఎందుకంటే సార్ వెళ్ళే ప్రతి సెక్షన్కు నేను కూడా వెళ్ళేదాన్ని. అప్పుడప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. వీళ్ళని ఎట్లా చేస్తామా, వీళ్ళు పాస్ అయ్యేటట్లుగా మనం ఏదో ఒకటి చేద్దాం తల్లి అనేటటువంటి వాళ్ళు. తర్వాత ఎంత మర్యాదగా ఎంత బాగా మాట్లాడే వాళ్ళంటే, చిన్నపిల్లల సైతం వచ్చినప్పుడు పోయేటప్పుడు నమస్తే మేడం, నమస్తే సార్ అంటూ ఉండేవాడు. మేము అనేవాళ్ళం, సార్ మీ వయసు ఎక్కడా, మా వయసు ఎక్కడా, మేమే మీకు నమస్కారం పెడతాం సార్ అంటే, దాన్నే ముందులేమ్మా అని చెప్పేవాడు. తర్వాత సారు క్రమశిక్షణకే కాకుండా నీతికి, నిజాయితీకి మారిపోయారు. తర్వాత మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు నాకు స్కూల్లో సైన్స్ ఫేర్ చేసుకొని నా లేటుకు కారణం ఈరోజు సైన్స్ డే కావడం. తర్వాత మన సార్ వారు ఒక కృషివలుడు, ఒక కార్యదీక్షాపరుడు, ఒక వెలిగే సూర్యుడు, క్రమశిక్షణ పరుడు, కృషివరుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బిరుదులు ఉన్నాయి సార్కి. కానీ అన్నిటికీ మించి సార్కు, సార్ యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు చల్లగా ఉండి, సార్ ఎప్పుడూ సుఖ సంతోషాలతో మంచి ఆయుర ఆరోగ్యంతో సార్ యొక్క కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, భార్య అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సక్సెస్గా పూర్తి చేశాడు. ఒక మధ్యతరగతికి చెందినటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎంతో కష్టపడి తన ఫ్యామిలీని పైకి తీసుకొచ్చి కొడుకును, కూతుర్ని ఇద్దరిని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి క్రమశిక్షణ పరుడు మన బయారెడ్డి సార్ గారు. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి కొడుకుగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా, అన్ని పాత్రల్లో సక్సెస్గా, ఒక మంచి ఉపాధ్యాయుడిగా కూడా అన్ని పాత్రలను సక్సెస్గా పూర్తి చేసినటువంటి వ్యక్తి మన బయారెడ్డి సార్ గారు. కాబట్టి ఈ సందర్భంగా సార్కు మరొకసారి సన్మాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, మీరు ఎప్పుడూ కూడా ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్.